తెలంగాణ గవర్నమెంట్ 2.5 ఏళ్లలో చేయలేని పనిని కర్ణాటక గవర్నమెంట్ 6 నెలల్లో చేసి చూపించింది. ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు మారుతుంటాయి. పాత ప్రభుత్వాలు ప్రారంభించిన అభివృద్ధిని కొత్త ప్రభుత్వాలు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఆ అభివృద్ధి పనులు అనేది ప్రారంభించేది ప్రజాధనంతో, ముఖ్యమంత్రుల సొంత డబ్బులతోటి కాదు. పాత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధి పనుల్ని ఆపేసి వాటిని కనుమరుగు చేయాలంటే అక్కడ నష్టపోయేది ప్రజలు. ఆ పార్టీకి ఏం నష్టం ఉండదు, ఈ పార్టీకి ఏం నష్టం ఉండదు, ఆ ముఖ్యమంత్రికి ఏం నష్టం ఉండదు, ఈ ముఖ్యమంత్రికి ఏం నష్టం ఉండదు. అంతిమంగా నష్టపోయేది ప్రజలు. అందుకే ఖచ్చితంగా ప్రభుత్వాలు అనేది కంటిన్యూయస్ ప్రాసెస్. పాత ప్రభుత్వాలు అభివృద్ధి పనుల్ని కొత్త ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలి. కానీ మేడిగడ్డ విషయంలో మాత్రం ఇది అస్సలు జరగట్లేనట్టు అనిపిస్తుంది. కనీసం 2.5 ఏళ్ల నుంచి ఆ బ్యారేజీ గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ఈసారి ఎల్నినో వస్తుందన్న భయంతో హడావిడిగా ఏదో కింద సాయిల్ టెస్టింగ్ పనులు ప్రారంభించినా అది ఇప్పటింతలో పూర్తయ్యే అవకాశం లేదు. అయితే ఇదే టైంలో కర్ణాటక గవర్నమెంట్ ఒక పనిని 6 నెలల్లో పూర్తి చేసి ఆదర్శంగా నిలిచింది. తుంగభద్ర డ్యామ్. ఈ డ్యాంలో 2024 ఆగస్టు 10వ తారీఖున అర్ధరాత్రి ఈ డ్యాంకున్న గేట్లలో 19వ నెంబర్ గేటు అన్ఎక్స్పెక్టెడ్గా క్రస్ట్ చేయి తెగిపోయి కొట్టుకుపోయింది. దాంతో అప్పటికప్పుడు ఆ డ్యాము అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇమీడియట్గా 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కన్నయ్య నాయుడు అని చెప్పి ఒక ఇంజనీరింగ్ నిపుణుడిని తీసుకొచ్చి అప్పటికప్పుడు స్టాప్ లాక్ సిస్టమ్ ద్వారా ఒక గేట్ని ఏర్పాటు చేసి తాత్కాలిక పనులు చేపట్టి ఆ సీజన్ని నెట్టుకొచ్చినాయి. ఆ తర్వాత ఇమీడియట్గా 6 నెలల్లో మొత్తం తుంగభద్ర ప్రాజెక్టుకున్న 35 గేట్లని 6 నెలల్లో మార్చేసి రికార్డు సృష్టించినాయి. తుంగభద్ర ప్రాజెక్టు 1953లో పూర్తయింది. ఈ ప్రాజెక్టు గేట్ల లైఫ్ టైము 50 ఏళ్ళు, అంటే 2003 నాటికే వాటి లైఫ్ టైం అయిపోయింది. కానీ 2024 దాకా కూడా ఆ గేట్లను మార్చలేదు. మన ప్రభుత్వాలు తెలుసు కదా, దున్నపోతు మీద వానబడ్డట్టే నడుస్తున్నాయి కదా అని నడవనిచ్చారు. దాంతో 2024 ఆగస్టు 10వ తారీఖున డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకొని ఆ సీజన్ అయిపోయిన తర్వాత 2025 డిసెంబర్లో పాత గేట్లు తొలగించి కొత్త గేట్లు పెట్టే పనిని స్టార్ట్ చేసిర్రు. 52 కోట్ల బడ్జెట్తో అహ్మదాబాద్కు చెందిన హార్డ్వేర్స్ అండ్ మెషిన్ టూల్స్ అనే ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని కేవలం 6 నెలల్లో 2025 డిసెంబర్ నుంచి 2026 జూన్ కరెక్ట్ 6 నెలల్లో పాత గేట్లను తీసేసి కొత్త గేట్లను అమర్చిర్రు. 35 గేట్లు. తుంగభద్ర బోర్డు నిర్ణయం ప్రకారం ఈ 52 కోట్ల ఖర్చుని అటు ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక 2 ప్రభుత్వాలు చెరిసగం పెట్టుకున్నాయి. చాలా రికార్డు స్థాయిలో ఈ పనుల్ని పూర్తి చేసిర్రు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి చాలా కీలకమైన ప్రాజెక్టు. అందుకే ఆ గవర్నమెంట్లు శరవేగంగా స్పందించి ఆ పనులు స్టార్ట్ చేసినాయి. కానీ మేడిగడ్డలో ఏం జరుగుతుంది? 2022 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్లో ఒక 2 పిల్లర్లు కుంగినాయి. ఆ తర్వాత 2 నెలలకి కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ కనీసం దాన్ని బాగు చేయడానికి ప్రయత్నాలు చేయకపోగా దాని మీద ఎంక్వైరీలు కమిషన్లు అంటూ సంవత్సరాల తరబడి సాగదీసి అక్కడ తట్టేడు మత్తెత్తకుండా ఆగమాగం చేసినాయి. ఈసారి ఎల్నినో పరిస్థితులు వచ్చినాయి. ఎల్నినో వల్ల ఋతుపవనాలు ఎఫెక్ట్ అయితే ఈ ప్రభావం దక్షిణ భారతదేశంలో అత్యధికంగా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఈ స్టేట్స్ మీద ఉండబోతుంది అని చెప్పి నిపుణులు అంచనాలు వేస్తున్నారు. సో ఇదే గనక జరిగితే గోదావరిలో నీళ్లు రావు. ఎందుకంటే గోదావరిలో నీళ్ళు రావాలంటే మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురవాలి. అప్పుడైతేనే ఎగువ గోదావరిలో అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు పైన గోదావరిలో నీళ్ళు వస్తాయి. ఎగువ గోదావరిలో నీళ్ళు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా రన్ అయింది. గత 2 ఏళ్ల నుంచి మేడిగడ్డ పనిచేయకున్నా ఎగువ గోదావరి నుంచి వచ్చిన నీళ్ళని కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకో దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేయట్లేదని కూడా ప్రచారం చేసింది. సో ఇప్పుడు ఈసారి ఎగువ గోదావరి నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మనకున్న ఏకైక ఆధారం ప్రాణహిత నది. ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో పడే వర్షాల వల్ల ప్రాణహిత నదికి నీళ్ళు వచ్చి వాటిని మనం కాళేశ్వరానికి మళ్లించుకుంటే ఖచ్చితంగా తెలంగాణ పచ్చబడే అవకాశం ఉంది. ఈ ఎల్నినో పరిస్థితుల్లో కూడా ఈ సీజన్లో కూడా ఇప్పటికే ప్రాణహిత నదిలో 10,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ నీళ్ళని కానీ ఒక ఒడిసి పట్టుకుంటే ఈ పాటికే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న 2-3 రిజర్వాయర్లను నింపుకునేటోళ్ళం. కానీ మేడిగడ్డని అట్లా అప్రయోజనంగా ఉపయోగకరం లేకుండా పెట్టడం వల్ల ఆల్రెడీ నీళ్ళంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ ఎల్నినో పరిస్థితుల వల్ల తెలంగాణ ఎండిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పటికైనా ఇక్కడున్న గవర్నమెంట్ స్పందించి మేడిగడ్డ మరమ్మతులు పూర్తి చేయడమా, లేదంటే ఆల్టర్నేట్గా ఇప్పటికిప్పుడు అక్కడ ఏదన్నా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆ నీటిని ఎత్తిపోసుకునే అవకాశాలు ఉంటే ఆ దిశగానైనా ప్రయత్నించి ఆ నీళ్ళని మళ్లించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తెలంగాణ పంట పొలాలు ఎండిపోయిన పాపం ప్రభుత్వానికే చుట్టుకుంటుంది. ఇది నిజం అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి, లేదంటే నో అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.